ఈరోజు నేను దేని గురించి చెప్పబోతున్నా అంటే ప్రేమ గురించి చెప్పబోతున్నా. అందరూ మీ యొక్క హృదయాలను ఓపెన్ చేసుకొని పెట్టుకోండి. దేవుని ప్రేమ మీ మనకు తెలుసు, ఒక వచనం ఉంది మనకి. 1 యోహాను 4:18 ఒక వచనం ఉంటుంది. ప్రేమనంట ప్రతి భయమును వెళ్ళగొట్టునంట. పరిపూర్ణమైన ప్రేమ ప్రతి భయమును వెళ్ళగొట్టును. హల్లెలూయా. మన దగ్గరనంట చాలా భయాలు ఉంటాయి మనకి. ఆరోగ్య విషయంలో భయం ఉంటుంది, జాబ్ విషయంలో భయం ఉంటుంది, చదువు విషయంలో భయం ఉంటుంది. ఇంకా మనము పాత కొన్ని సంవత్సరాల క్రితం చేసిన తప్పులకి, ఆ విషయాలకు మనకు భయం అవుతూ ఉంటుంది. కానీ దేవుడు ఈరోజు మీకు చెప్తున్నాడు, ఏమని చెప్తున్నాడు అంటే మీ ప్రతి భయాన్ని దేవుని ప్రేమ వెళ్ళగొడుతుందంట. ఆమేన్, హల్లెలూయా. మన ప్రతి భయంనంట దేవుడు తీసేస్తున్నాడంట. ఎట్లనంటే తన ప్రేమ ద్వారా, తన ప్రేమతోని దేవుడు ఈరోజు మీ ప్రతి భయాన్ని తీసేయబోతున్నాడు. అందుకే ఈరోజు మనం వెళ్దాము యోహాను సువార్త 13వ అధ్యాయం. ఒకసారి యోహాను సువార్త 13వ అధ్యాయము. నువ్వు అప్పగింపవలనని సీమోను కుమారుడగు ఇస్కారియేతు యూదా హృదయంలో అపవాది ఇంతకు ముందు ఆలోచన పుట్టించి ఉండెను గనుక తండ్రి తన చేతికి సమస్తం అప్పగించిననియు తాను దేవుని యొద్ద నుండి బయలుదేరి వచ్చిననియు దేవుని యొద్దకు వెళ్ళవలసి ఉన్నదనియు యేసు ఎరిగి భోజన పంక్తిలో నుండి లేచి తన పై వస్త్రమును అవతల పెట్టివేసి ఒక తువాలు తీసి కొని నడుమును కట్టుకొనెను. అంతటా పల్లెంలో నీళ్లు పోసి శిష్యుల పాదములు కడుగుటకును తాను కట్టుకొని ఉన్న తువాలుతో తుడుచుటకును మొదలు పెట్టెను. హల్లెలూయా. ఈరోజు కొన్ని నాకు యాక్చువల్గా ఏమైతే ఉంటుంది అంటే, నేను నా గురించి తెలుసు, నాకు శామ్ ప్రిన్స్ బంటి బ్రదర్ గురించి తెలిసి ఏంటంటే, మేము ఎక్కడైనా ప్రేమ గురించి ఒక టాపిక్ చెప్తున్నాం అనుకో, మేము ఎక్కడెక్కడికో వెళ్ళిపోతాం. అర్థం కాదు మాకు. ప్రేమ గురించి మేము ఒకటి ప్రిపేర్ అవుతాం, కానీ చెప్పేటప్పుడు ఏమవుతుంది అంటే మేము అనుకున్నది చెప్పాం, ఏదేదో చెప్పుకుంటూ వెళ్ళిపోతాం. అంటే ప్రేమ గురించి, అంటే దేవుని ప్రేమ గురించి ఎప్పుడైతే మేము చెప్పడానికి మంచిగా ప్రిపేర్ అయ్యేస్తామో, కానీ ఏమైతే ఉంటుందంటే ఆ దేవుని ప్రేమ గురించి చెప్పేటప్పుడు ఏంటంటే మేము ఎట్టుటో వెళ్ళిపోతూ ఉంటాం. ఒక స్టోరీ గురించి చెప్పబోయి ఇంకో స్టోరీకి వెళ్తూ ఉంటాం, ఇంకో స్టోరీ గురించి చెప్పబోయి ఇంకొక స్టోరీకి వెళ్తూ ఉంటాం. ఎందుకంటే మనకు తెలిసి ఏంటంటే, మనం ఎప్పుడైతే మనల్ని ప్రేమించిన వ్యక్తుల గురించి మనం బయటలోకి చెప్తున్నప్పుడు క్లారిటీ చెప్పలేం. మనకు తెలుసు అది. ఇప్పుడు మీరు ఎవరైనా ప్రేమిస్తున్నారు అనుకో, వాళ్ళ గురించి మీ దోస్తుకు చెప్పేటప్పుడు ఏంటంటే కంటిన్యూస్గా చెప్పలేరు. మీరు వాళ్ళ గురించి బ్రేక్ అయికుంటూ చెప్తారు, బ్లష్ అవుతా ఉంటారు, ఏమంటారు, వాళ్ళ గురించి చెప్పుకుంటూ నవ్వు వస్తూ ఉంటుంది, మీకు ముఖంలో సంతోషం వస్తూ ఉంటుంది, అన్ని జరుగుతూ ఉంటుంది. ఎందుకంటే వాళ్ళ ప్రేమించిన వ్యక్తుల గురించి చెప్పేటప్పుడు మనము మాట కూడా తొత్తర పోతూ ఉంటుంది. అందరూ అంటూ ఉంటారు మన చుట్టుపక్కల వాళ్ళు, ఏంద్రా వాళ్ళ గురించి మాట్లాడుతున్నప్పుడు నువ్వేంది నవ్వుతున్నావేంది, ఏదేదో పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నావేంది అని అంటూ ఉంటారు. ఎందుకంటే మనం ఒక ప్రేమ గురించి తెలుసుకున్నప్పుడు, ఒక ప్రేమ గురించి మనం చెప్తున్నప్పుడు ఏమైతే ఉంటుంది అంటే షేక్ అవుతూ ఉంటాం. షేక్ అవుతాం అంటే ఏంటంటే మనము ఒకటి చెప్పబోయి ఇంకొకటి ఏదో చెప్తూ ఉంటాం. అట్లా నాకు బంటి బ్రదర్కి ఎక్కువ అది అవుతూ ఉంటుంది, నేను గమనించిన. ఈ రోజు ఏంటంటే కొంచెం జాగ్రత్తగా వెళ్దాం. నేను ఒకటి అనుకునే వచ్చిన, ఒకటి చెప్దామని వచ్చిన, అది ఎటు డైవర్ట్ కాకుండా మీరు అందరూ మంచిగా కోఆపరేట్ చేసిరు అనుకో, నాకు మంచిగా అనుకున్నది అనుకున్నట్టు అయిపోతుంది. లేదు అంటే నేను ఒకటి చెప్పాలనుకుని ఇంకెటో వెళ్ళిపోతుంది. అందుకే మీరు అందరు జాగ్రత్త వినండి. ఈరోజు ఈరోజు దేవుని హృదయం అంటే ఏందో మీకు అర్థమవుతుంది. దేవుని ప్రేమ అంటే మీకు ఆల్రెడీ తెలుసు, చాలా విషయాలు తెలుసు మీకు దేవుని ప్రేమ గురించి, ఎన్నో డైమెన్షన్స్లో తెలుసు. కానీ ఈరోజు ఒక డైమెన్షన్ చూద్దాం. అంటే దేవుడు మనకు అనిపిస్తుంది, అరే దేవుడు ఇంత ప్రేమిస్తుండేంది అని మనకు కొన్నిసార్లు అనిపిస్తూ ఉంటుంది. మన జీవితంలో ఎన్నో మనం పనులు చేసుకుంటూ ఉంటాం, కానీ ఎప్పుడు కూడా మనకు అనిపించదు అరే దేవుడు నన్ను ప్రేమిస్తుండ్రా అని. చాలా తక్కువ సార్లు అనిపిస్తుంది. కానీ ఎప్పుడైతే మనం వాక్యం వింటూ ఉంటామో కొన్నిసార్లు అబ్బా దేవుడు ఇంత ప్రేమిస్తున్నాను నన్ను అనిపిస్తుంది. హల్లెలూయా. ఈరోజు ఆ రోజు అవును గాక, ఆమేన్. అయితే 13వ అధ్యాయంలో 1వ వచనంలో చూసుకుంటే, ఈ లోకం నుండి తండ్రి యొద్దకు వెళ్ళవలసిన గడియ వచ్చనని యేసు పస్కా పండుగకు ముందే ఎరిగిన వాడై లోకంలో ఉన్న తన వారిని ప్రేమించి వారిని అంతము వరకు ప్రేమించెను. హల్లెలూయా. యేసు ప్రభుకి శిష్యులు ఉన్నారు. యేసు ప్రభు శిష్యులు యేసు ప్రభు ఎక్కడికి వెళ్ళినా వాళ్ళతోని సేవకి వెళ్తా ఉన్నారు. యేసు ప్రభుతో వాళ్ళందరూ వస్తూ ఉన్నారు, సేవకి మొత్తం తిరుగుతూ ఉన్నారు. లాస్ట్కి ఏమైందంటే అతను సేవ స్టార్ట్ చేసి 3.5 సంవత్సరాలు అవుతుంది. ఇంకా లాస్ట్ 3.5 సంవత్సరం ఎండింగ్కి వచ్చినాక ఇప్పుడు ఆయనకు అర్థమవుతుంది ఏంటంటే ఆయన వచ్చిన పని ఏంటిది, యేసు ప్రభు భూమి మీదకి వచ్చిన పని ఏంటంటే మనందరి కోసం చనిపోయి ఆయన మళ్ళీ పరలోకానికి వెళ్ళిపోవాలి. అదే ఆయన మన కోసం వచ్చిన పని. అది మన కోసం వచ్చిన ఆయన వేరే పని పెట్టుకొని రాలే. ఆయన మన కోసమే వచ్చి మన కోసం చనిపోయి తిరిగి లేచి తండ్రి దగ్గరికి వెళ్ళిపోదామని వచ్చిండు ఆయన. హల్లెలూయా. అయితే ఆయనకు తెలిసిందంటే ఇంకా టైం అయిపోతుంది, ఇక నేను వెళ్ళవలసిన టైం వస్తుంది అన్నప్పుడు యాక్చువల్గా అక్కడ ఎంత మంచిగా రాస్తున్నాడంటే, ఇక్కడ బైబిల్లో చూస్తే స్టార్టింగ్ ఎట్లా స్టార్ట్ చేస్తున్నాడంటే,
తనతోనున్న వాళ్ళని అందరినీ ప్రేమిస్తున్నాడంట. అంటే శిష్యుల గురించి మాట్లాడుతా ఉన్నాడు. ఇంకేం మాట్లాడంటే వారిని అంట అంతము వరకు ప్రేమించిండంట. అంటే యాక్చువల్‌గా నేను చదువుతున్నప్పుడు వారిని అంతం వరకు ప్రేమిస్తున్నా అంటుండే ఏందంటే, అప్పుడు నాకు అర్థమైతా ఉంది ఏందంటే, ఏదైనా దేవుడు ఒక చాప్టర్ ఇట్లా స్టార్ట్ చేస్తుండంటే, వాళ్ళని చెప్తున్నాడు ఏందంటే, అక్కడ ప్రేమ గురించి అంటే తన ప్రేమని వ్యక్తపరచుకోవడానికి చెప్తున్నాడు. ఫస్ట్ మొదటి వర్షంలో చెప్తున్నాడు ఏంటంటే, నా ప్రేమని వ్యక్తపరుస్తా ఇప్పుడు నీకు. తన వాళ్ళని ప్రేమించుకుంటూ వస్తా ఉన్నాడు. కానీ ఎప్పుడైతే అక్కడ లాస్ట్‌లో చెప్తున్న మాట ఏంటిదంటే, వారిని అంతం వరకు ప్రేమించినంట. హి లవ్డ్ టు ద ఎండ్ అంట. అంతం వరకు ప్రేమించిందంట. అది ఏంటిది అంటే నేను అనుకుంటాను, అరే ఇది చెప్తున్నా సరే ఒక వరుస అనుకుంటాం కానీ దాని కింద స్టోరీ యాక్చువల్‌గా వరుసకు లింక్ అయి ఉంటుంది ఎప్పుడైనా. మనం బైబిల్‌లో మనం చూస్తూ ఉంటే ఏది దేవుడు ఉట్టిగా రాయడు. ప్రతిదానికి ఒక అర్థం ఉంటుంది. ప్రతి వచనానికి ఒక అర్థం ఉంటుంది. ఫస్ట్ వచనం సెకండ్ వచనానికి ఖచ్చితంగా ఒక లింక్ అయితే ఉంటుంది. అట్లా మనకి కనపడవు అంతే. మనకు కనపడ్డప్పుడు మనకు సంతోషం అవుతుంది. అట్లా దేవుడు ఫస్ట్ వర్స్‌లోనే చెప్తున్నాడు వారిని అంతం వరకు ప్రేమిస్తున్నాడంట. ఆ అంతం వరకు ప్రేమించిన అంత పిచ్చి ప్రేమ ఏంటిది అంటే మన కింద ఉన్న స్టోరీస్ అన్నీ మనకి ప్రతి ఒక్క దానికి ఆన్సర్స్ అన్నట్టు అవన్నీ. ఆయన ఫస్ట్ ఒకటి చెప్తున్నాడు, వారిని అంతం వరకు ప్రేమించిన అంటే వాళ్ళని అంతం వరకు అంటే మనము ఎంతవరకు ప్రేమిస్తాం? చనిపోయేంత వరకే ప్రేమిస్తాం, అంతే కదా. నువ్వు ఒకరిని ప్రేమిస్తున్నావు అంటే ఎంతవరకు ప్రేమించగలుగుతావు? నువ్వు చచ్చిపోయేంత వరకు. వాళ్ళు చచ్చిపోయినా వాళ్ళని ప్రేమిస్తావు, కానీ నువ్వు చచ్చిపోతే నువ్వు ప్రేమించవు. ఎందుకంటే చచ్చిపోయిన తర్వాత ప్రేమించడానికి ఏముండదు ఇక. అట్లా నువ్వు అక్కడ చెప్తున్నాయి తన వాళ్ళని అంతం వరకు ప్రేమించినంట. నెక్స్ట్ చూస్తే ఏమైందంటే, నెక్స్ట్ నేను అనుకుంటా ఉన్నా అరే ఈ వర్షం స్టార్ట్ చేసిండు, నెక్స్ట్ దేని గురించి స్టార్ట్ చేసిండు, నెక్స్ట్ ఏ టాపిక్ వచ్చిండు అంటే, నెక్స్ట్ చూస్తే ఎవరి టాపిక్ వచ్చింది చూడండి. 2వ వచనం, వారు భోజనము చేయుచుండగా ఆయనను అప్పగింపవలనని సీమోను కుమారుడగు ఇస్కారియోతు యూదా హృదయంలో అపవాది ఇంతకు ముందు ఆలోచన పుట్టించి ఉండను గనుక, సెకండ్ వచనంలో దేని గురించి స్టార్ట్ చేస్తున్నాడు అంటే ఇస్కారియోతు యూదా గురించి స్టార్ట్ చేస్తాను. ఇస్కారియోతు యూదా గురించి కొంతమందికి తెలియకుండొచ్చు, వాళ్ళకి చెప్తా. యేసు ప్రభు శిష్యులు 12 మంది ఉంటారు. అయితే వాళ్ళందరూ అందులో ఒక అతని పేరు ఏంటంటే ఇస్కారియోతు యూదా. అతను ఏంటంటే బైబిల్ ఉంటుంది ఏంటంటే, అపవాది అతనిలో ఒక తలంపు పెట్టిందంటే ఏంటంటే యేసు ప్రభు యాక్చువల్గా ఏంటంటే యేసు ప్రభు చనిపోవాలి. కానీ ఈయన ఏం చేస్తూ ఉంటాడంటే ఇస్కారియోతు యూదా లోపల ఒక తలంపు వచ్చింది. అపవాది ఒక తలంపు తీసుకొచ్చిందంటే పైసల కోసం యేసు ప్రభుని శత్రువులకు అప్పగించడానికి. అంటే ఆల్రెడీ ఇజ్రాయెల్లో యెరూషలేంలో మనం చూస్తే ఏంటంటే యేసు ప్రభు ఎప్పుడెప్పుడు దొరుకుతాడా, ఎప్పుడెప్పుడు ఆయన చంపేద్దామా అని చెప్పేసి వాళ్ళు వెయిట్ చేస్తూ ఉంటారు. కానీ ఆ టైంలో పస్కా పండుగ ఉన్నది కాబట్టి వాళ్ళు ఏం చేస్తారంటే ఆగుతారు. ఎందుకు ఈ పండుగ టైంలో ఎందుకు లొల్లిలు క్రియేట్ చేయడం? ఎందుకంటే ఆల్రెడీ యేసు ప్రభుకి చాలా మంది ఫాలోవర్స్ ఉన్నారు. ఒకవేళ ఇట్లాంటిదే మనం అరెస్ట్ చేయడం ఇట్లాంటివి చేస్తే పెద్ద పెద్ద గొడవలు అవుతాయి. ఎందుకంటే అది ఇంపార్టెంట్ ఫెస్టివల్ అని చెప్పేసి అక్కడ అధికారులు ప్రధాన మత పెద్దలు వాళ్ళందరూ ఏం చేస్తూ ఉన్నారంటే దూరం ఉన్నారంట. ఏది యేసు ప్రభుని పట్టుకోవడానికి దూరంగా ఉన్నారంట. అప్పుడు ఏం చేసినట్టు తెలుసా, అప్పుడు మనం చూస్తే ఒక స్టోరీ జరుగుతుంది. ఆ స్టోరీ ఏంటిదంటే, ఒక పాపాత్మురాలైన స్త్రీ బెతాని మరియా ఏర్పాటు చేసిన విందులో వస్తుంది అనమాట. ఒక పాపాత్మురాలైన స్త్రీ. ఆ స్త్రీ స్టోరీ అయిపోయినాక ఆ స్త్రీ ఏం చేస్తా ఉంటే యేసు ప్రభు పాదాలని ముద్దు పెట్టుకుంటా ఉంటది. మనం చూస్తే యేసు ప్రభు పాదాలని ముద్దు పెట్టుకొని తన కన్నీళ్లతోని కార్చి తన తల వెంట్రుకలతోని తుడుస్తుంది. దాని తర్వాత విలువైన అత్తరు తీసుకొని వచ్చి పోస్తుంది. అప్పుడు ఈయన ఇస్కరియోతు యూదా ఏమంటాడంటే, ఇంత విలువైన అత్తరును ఎందుకు వేస్ట్ చేస్తుంది ఈమె, ఎందుకు ఇంత వేస్ట్ చేస్తుంది అన్నప్పుడు దాని తర్వాత వచ్చే స్టోరీ ఏదైతే ఉంటుందో అది ఇమ్మీడియట్ గా ఈ స్టోరీ అయిపోగానే, ఏదైతే ఈ పాపాత్మురాలైన స్త్రీ స్టోరీ అయిపోగానే ఎంబటి ఏమైతుందో తెలుసా, అతడు వాళ్ళని పిలుస్తాడు. ఎవరిని? శత్రువులను. అంటే ఎవరైతే యేసు ప్రభుని చంపాలని చూస్తారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి, నేను యేసు ప్రభుని నీకు పట్టిస్తా, నువ్వు నాకు ఏమిస్తావు అని అడుగుతాడు. అప్పుడు వాళ్ళు చెప్తారు, నీకు 30 వెండి నాణాలు ఇస్తా అంటారు. అప్పుడు ఓకే చల్ డీల్ ఓకే అని చెప్పేసి అప్పటి నుంచి అతని మనసులో ఉంటది ఏంది, యేసు ప్రభుని పట్టియాలి, యేసు ప్రభుని పట్టియాలి, యేసు ప్రభుని పట్టియాలి. ఎవరు? ఆయన శిష్యుడే, సొంత శిష్యుడే. యేసు ప్రభు సొంత శిష్యుడే వాళ్ళ గురువుని పట్టించాలని చూస్తాడు శత్రువులకి. అది మైండ్లో ఉంటది, నేను పట్టిస్తా. ఎందుకంటే పైసలు అన్నమాట. అపవాది పెట్టిన ఆలోచన డబ్బులకి. నువ్వు డబ్బులు ఎక్కువ, డబ్బులు ఇంపార్టెంట్. యేసు ప్రభుని చూస్తలేడు. యేసు ప్రభు ఎందుకు వచ్చిన, చనిపోయి తిరిగి లేవడానికి వచ్చిన రక్షకులకి చూస్తలేడు. ఆయన నాకు డబ్బు కావాలి, 30 వెండి నాణాలు, మస్తు పైసలు, నేను మంచిగా బతకొచ్చు అని ఆ మెంటాలిటీలో ఆలోచిస్తుండే ఇస్కరియోతు యూదా. ఇదంతా యేసు ప్రభుకి తెలుసు.
ఏది? ఇస్కరేతు యూదా నన్ను మోసపరుస్తున్నాడు, వేరేటోళ్ళ దగ్గర డబ్బులు తీసుకున్నాడు నన్ను పట్టించడానికి. ఇదంతా యేసుప్రభుకు తెలుసు. ఈ 3వ వచనం చూస్తే తండ్రి తన చేతికి 2వ వచనంలో ఉంటది, వారు భోజనము చేయుచుండగా. ఎవరంట? శిష్యులందరూ. శిష్యులందరూ అంటే భోజనం చేస్తున్నారంట. వాళ్ళ దగ్గర డైనింగ్ టేబుల్ ఉందంట. డైనింగ్ టేబుల్ మీద వాళ్ళందరూ ఏం చేస్తా ఉన్నారు అంటే భోజనం చేస్తున్నారంట. ఎవరెవరు ఉన్నారు అక్కడ? యేసు ప్రభు, వాళ్ళ శిష్యులు, 12 మంది శిష్యులు ఉన్నారంట. అందులో ఇస్కరేతు యూదా కూడా ఉన్నాడు. ఎవరున్నారు? ఇస్కరేతు యూదా ఎవరైనా శిష్యుడే. ఆయన ఏం చేద్దాం అనుకుంటుండు? యేసు ప్రభునే శత్రువులకు పట్టిద్దాం అనుకుంటుండు. అంటే మోసం చేద్దాం అనుకుంటుండు. మోసగాడు అన్నట్టు మోసం చేద్దాం అనుకుంటుండు. అంటే అన్ని రోజులు యేసు ప్రభుత్వం తిరిగి, అన్ని రోజులు యేసు ప్రభుత్వం సేవ చేసి, అన్ని చేసి లాస్ట్కి ఏమో వాళ్ళకి అప్పగించాలన్న తలంపు ఆయన లోపలికి వచ్చిందంట. ఇదంతా యేసు ప్రభువుకు తెలుసు. అక్కడ రాయబడి ఉంది. అందుకే ఏంటంటే 2వ వచనం, వారు భోజనం చేయుచుండగా ఆయనను అప్పగింపవలనని సీమోను కుమారుడగు ఇస్కరేతు యూదా హృదయంలో అపవాది ఇంతకు ముందు ఆలోచన పుట్టించి ఉండని గనుక తండ్రి తన చేతిని సమస్తము అప్పగించిననియు తాను దేవుని యొద్ద నుండి బయలుదేరి వచ్చిననియు దేవుని యొద్దకు వెళ్ళవలసి ఉన్నదని యేసు ఎరిగి భోజన పంక్తిలో నుండి లేచి తన పై వస్త్రమును అవతల పెట్టివేసి ఒక తువాలు తీసుకొని నడుమునికి కట్టుకొనెను. హల్లెలూయా. యేసు ప్రభు వాళ్ళందరితో ఉన్నాడంట, శిష్యులందరితో డైనింగ్ టేబుల్ మీద ఉన్నాడంట. సడన్ గా ఆయనకు అర్థమవుతుందండి ఏంటంటే నేను వచ్చిన పని, నా పని చేసుకున్న తర్వాత నేను వెళ్ళిపోవాలి, నా తండ్రి దగ్గరికి వెళ్ళిపోవాలి, పరలోకంకి వెళ్ళిపోవాలి. ఆయనకు అన్నీ అర్థమవుతున్నాయంట. అర్థమైనాక నెక్స్ట్ ఏం చేస్తున్నాడంట తెలుసా? ఎంబటే తను కూర్చున్న స్థానం నుంచి ఏదైతే ఏమంటారు డైనింగ్ టేబుల్ నుంచి కిందికి దిగంట ఒక పళ్ళెం తీసుకున్నాడంట. తీసుకొని తన దగ్గర ఉన్న వస్త్రం తీసేసి అంటే ఒక నడుముకి ఒక టవల్ కట్టుకున్నాడంట. నడుముకి టవల్ కట్టుకొని ఏం చేస్తాడంట? ప్రతి శిష్యుడి దగ్గరికి వెళ్ళి కాళ్ళు కడుగుతా ఉన్నాడంట. ఏం చేస్తుండు? ఎవరు చేస్తురా పని? యేసు ప్రభు తన శిష్యుల కాళ్ళు కడుగుతా ఉన్నాడు. అందులో ఇస్కరేతు యూదా కూడా ఉన్నాడు. అది యేసు ప్రభుకు తెలుసు. ఏది? ఇస్కరేతు యూదా నన్ను పట్టిస్తాడు, నన్ను పట్టించడానికి డబ్బులు కూడా తీసుకోండు అని చెప్పేసి యేసు ప్రభుకు తెలుసు. తెలిసి కాళ్ళు కడుగుతున్నాడు. హల్లెలూయా. మనలో ఎవ్వరున్నా కానీ మనం జనరల్గానే ఎవరు నమ్మం, నార్మల్గానే నమ్మం. అట్లాంటిది మనల్ని ఒకటి ఆగం చేద్దాం అనుకుంటుండు అని మనకు తెలిసిందే అనుకో, వాడిని అసలు ఎట్లా చూస్తాం? పురుగులా చూస్తాం వాడిని. వాడి పక్కన ఉంటే మనకు నచ్చదు, వాడి నోట్ల నుంచి ఒక్క మాట వచ్చినా మనకు నచ్చదు, వాడి నోటి నుంచి వాడు మెచ్చుకున్నా మనకు తిట్టులాగానే వినపడుతుంది. ఎందుకంటే మనకు తెలిసి ఏంటంటే వాడు మనకు ఖచ్చితంగా మోసం చేయడానికి వచ్చిండు అని మనకు తెలుసు. అప్పుడు ఎట్లుంటే చెప్పు హృదయము? వాని మీద కనికరం వస్తుందా? కానీ అయినా యేసు ప్రభు వంగి వాడిని కాలు కడిగినంట. హల్లెలూయా. ఆ హృదయం ఎవరికైనా ఉంటుందా? ఇక్కడతో అయిపోకండి. తర్వాత ఏమవుతుంది తెలుసా? ఈ స్టోరీ మొత్తం అయిపోతుందా? ఈ స్టోరీ మొత్తం అంటే ఈ కాళ్ళు కడగడము, దాని తర్వాత పేతురు దగ్గరికి వెళ్తాడు. పేతురు అంటాడు ఏంటంటే, దేవా నువ్వేం దేవా నా కాళ్ళు కడుగుతున్నావు అంటే, నేను అడుగుతా నువ్వేమనకు అన్నప్పుడు, నువ్వు ఒకవేళ నీ కాళ్ళు కడగకపోతే నీకు నాలో పాలు లేదంటాడు. అయ్యా అట్లా అయితే ఏంది, నా తల కడుగు, నా చేతులు కూడా కడగంటాడు, మొత్తం కడగంటాడు. అంటే పేతురు నువ్వేం మాట్లాడుతున్నావు నీకు అర్థమవుతలేదు, నీకు తర్వాత అర్థమవుతుంది అంటాడు. కొంచెం ఆగు, నీకు తర్వాత అర్థమవుతుంది అంటాడు. మనం చూస్తే ఈ స్టోరీ అయిపోయినాక ఏమవుతుంది తెలుసా? యేసు ప్రభు గెత్సెమనే తోటలు ఉంటాడు. నేను ఫాస్ట్గా వెళ్తా ఉన్నా. గెత్సెమనే తోటలు ఉంటాడు. గెత్సెమనే తోటలో పేతురు, యోహాను వీళ్ళందరి దగ్గర ఉంటాడు. అప్పుడు ఏమవుతుందంటే అక్కడికి వెళ్దాం, మనం కొంచెం ఫాస్ట్ ఫార్వర్డ్ చేద్దాం. ఇస్కరేతు యూదా దగ్గరికి వెళ్దాము. మత్తయి సువార్త ఒకసారి తీయండి. మత్తయి సువార్త 26వ అధ్యాయం తీయండి. మత్తయి సువార్త 26వ అధ్యాయము 48వ వచనం చూడండి. 48వ వచనం, ఆయనను అప్పగించువాడు నేనెవరిని ముద్దు పెట్టుకొందునో ఆయనే యేసు, ఆయనను పట్టుకొనుడని వారికి గుర్తు చెప్పి వెంటనే యేసునొద్దకు వచ్చి, బోధకుడా నీకు శుభమని చెప్పి ఆయనను ముద్దు పెట్టుకొనేనంట. హల్లెలూయా. ఇక్కడ ఏమైతుంది తెలుసా? యేసు ప్రభు ఒక దగ్గర ఉన్నాడంట, గెత్సెమనే ప్రాంతంలో ఉన్నాడంట. ఉన్నప్పుడు మనోడు ఎవరు? ఇస్కరేతు యూదా గ్యాంగ్ వేసుకొని వచ్చిండంట. వాళ్ళందరికి కావాల్సింది ఎవరు? నజరేయుడు అనే యేసు ప్రభు వాళ్ళకి కావాలి. ఇతను ఏమని చెప్పిండు? ఏమని మాటిచ్చిండు? వాళ్ళని పైసలు ఏమని తీసుకుండు? 30 వెండి ఏమని తీసుకుండు? నేను యేసు ప్రభుని పట్టిస్తా అన్నాడు. అప్పుడు వీళ్ళ దగ్గరికి వెళ్ళి చెప్పిండంట, ఓ సోల్జర్స్, ఓ సైనికులారా, నేనేం చేస్తానంటే ఇప్పుడు
అక్కడికి వెళ్తా, అక్కడ కనపడుతున్నారు కదా జనాలు, వాళ్ళ దగ్గరికి వెళ్ళి నేను ఎవరినైతే ముద్దు పెట్టుకుంటానో ఆయనే క్రీస్తు. అప్పుడు నువ్వు వచ్చి ఏం చేయాలి, మీరు అందరూ వచ్చి ఏం చేయాలి, లాకప్ వేయాలి, అంటే దాన్ని ఏమంటారు, సంఖ్యలు వేసి తీసుకెళ్ళిపోండి అన్నప్పుడు మనం చూస్తే ఎప్పుడైతే యేసుప్రభు ఉంటాడో ఇస్కరియోతు యూదనంట వెళ్తాడంట. ఇక్కడ బైబిల్ 48వ వచనంలో రాసి ఉంది. ఇక్కడ బ్యూటీ చూడండి, మీకు ఎంత మస్తు అనిపిస్తుంది. 48వ వచనంలో నేను ఎవరిని ముద్దు పెట్టుకుంటున్నానో ఆయన యేసు, ఆయనను పట్టుకొనుడని వారు గుర్తు చెప్పి వెంటనే యేసునొద్దకు వచ్చి బోధకుడా నీకు శుభమని చెప్పి ఆయన ముద్దు పెట్టుకున్నాడంట. ఏమని చెప్పినట్టు దగ్గరికి, యేసుప్రభు దగ్గరకు వచ్చి బోధకుడా, టీచర్, బోధకుడా నీకు శుభం అని చెప్పేసి గట్టిగా పట్టుకొని ముద్దు పెట్టుకున్నాడంట ఇస్కరియోతు యూదా. ఆయన ఎందుకు వచ్చిండంటే పట్టేయడానికి వచ్చిండు. ముద్దు దేనికి మనం ముద్దు పెడతాం, ఎందుకు మంచిగా మన ప్రేమ కలిగిన వాళ్ళకి మనం ఏం చేస్తామంటే ముద్దు పెడతా ఉంటాం. యేసుప్రభుని ముద్దు పెట్టుకున్నాడంట. ఎందుకోసం తెలుసా, పట్టేయడానికి. ఆయన వచ్చేటప్పుడు ఏమంటుంది తెలుసా, ఓ బోధకుడా శుభము, అంటే గ్రీటింగ్స్ అన్నట్టు, వాళ్ళు అట్లనే చెప్పుకుంటారు. హేల్ మాస్టర్ అంటారు ఇంగ్లీష్లో, హేల్ మాస్టర్ అంటాడు. బోధకుడా శుభం అని చెప్పేసి పట్టుకొని ముద్దు పెట్టుకున్నాడంట. అక్కడితో అయిపోలే. యేసుప్రభు ఏం రియాక్ట్, 48వ వచనంలో వెంటనే యేసునొద్దకు వచ్చి బోధకుడా నీకు శుభం అని చెప్పి ఆయన ముద్దు పెట్టుకున్నాడు. 50వ వచనం చూడండి. యేసు చెలికాడ నీవు చేయవచ్చినది చేయమని అతనితో చెప్పినట్ట. హల్లెలూయా. ఇంగ్లీష్లో, తెలుగులో చెలికాడ అని ఉంది, ఇంగ్లీష్లో ఫ్రెండ్ అని ఉంది. ఏమనుంది, ఫ్రెండ్, స్నేహితుడా. మనోడేమో వచ్చి ఏమంటుండంటే బోధకుడా అంటుండు. బోధకుడా, టీచర్, మాకు బోధించేటోడా, మాకు మంచి చెడు చెప్పేటోడా, బోధకుడా అంటుడు. కానీ యేసు ప్రభు గురువుగాని అంటుండు. కానీ యేసు ప్రభు తెలుసా, మన ఇస్కరియోతు యూదా దగ్గరికి వచ్చి అరే గలీజోడా, అరే నన్ను వట్టించేటోడా, నా ఉప్పు తిన్నావు కదరా, నన్నే మోసం చేసినవారా, ఇట్లా మోసం చేయాలనిపించిందిరా నీకు, ఇంత గలీజోన్ వారా నువ్వు అని అనలే, స్నేహితుడా అన్నాడు. హల్లెలూయా. మీకు స్నేహితుడా అనే పదం చిన్నగా అనిపించిండొచ్చు. అదే యోహాను సువార్తల 15వ అధ్యాయంలో దేవుడు ఒక మాట మాట్లాడతాడు. ఏమని మాట్లాడతాడు తెలుసా, తన స్నేహితుని కొరకు తన ప్రాణం పెట్టువానికంటే ఎక్కువ ప్రేమ గల వాడు ఎవడునూ లేడంట. హల్లెలూయా, హల్లెలూయా. అందుకు మీరు నా స్నేహితులు అనబడతారు అని చెప్పేసి ఆయన చెప్తాడు. చెప్పిన తర్వాత కూడా ఈయన వచ్చి ఏం చేస్తా ఉన్నాడు అంటే బోధకుడా అని చెప్పి ముద్దు పెట్టుకున్నాడు. కానీ యేసు ప్రభు నా స్నేహితుడు అంటున్నాడు. అప్పటికీ ఆయన టోన్ ఎట్లుంది తెలుసా, నేను ప్రేమిస్తానే ఉన్నా. అప్పటికి చెప్తా, నువ్వు నా ఫ్రెండ్వి. ఎందుకు ఫ్రెండ్, నీకోసం నేను చచ్చిపోవడానికి వెళ్తున్నా. హల్లెలూయా, హల్లెలూయా. అప్పుడు అనుకోవచ్చు నువ్వు నన్ను పట్టించినవరా, నాడు పక్కకి వెళ్ళరా, నీవు అనుకున్నది చేసినావు వెళ్ళిపో అనొచ్చు. అది కూడా ఆయన ప్రేమతోనే చెప్తా ఉన్నాడు, స్నేహితుడా. ఎందుకంటే అతన్ని స్నేహితుడు అంటున్నంటే అతని కొరకు, నీ కొరకు కూడా నేను చచ్చిపోవడానికి వెళ్తున్నా, నీ పాపం కొరకు కూడా నేను చచ్చిపోవడానికి వెళ్తున్నా. ఎందుకంటే ముందే చెప్పింది కదా, తన స్నేహితుని కొరకు ప్రాణం పెట్టువానికంటే ఎక్కువ ప్రేమ గలవాడు ఎవడునూ లేడు. అంటే నేను ఎక్కువ ప్రేమిస్తున్నా అని అక్కడనే చెప్పేసింది. హల్లెలూయా, హల్లెలూయా. నేను ఈరోజు, మనకు తెలుసు ఇదంతా వ్యాలంటైన్స్ డే అని, వ్యాలంటైన్స్ వీక్ అంటారు దీన్ని. శ్రీనివాస్ ఫోన్ చేసిన ఈరోజు, అరే ఈరోజు ఏంటిదిరా స్పెషల్ అన్న, వాడు టక్కునే చెప్పేసిండు ఈరోజు కిడ్స్ డే అని. వాడిని ఎందుకు అడిగినా మీకు అర్థమైంది, ఎందుకంటే వానికి అన్నీ తెలుసు. ఈరోజు ఏంటిది తెలుసా, ఈరోజు ఏం దినం తెలుసా, ముద్దుల రోజు. ఇది లోకం జరుపుకుంటుంది. ఈరోజు ఏంటిదంట, ముద్దుల రోజు, కిస్ డే అని అంటారు, కిస్ డే. ఈరోజు అంట అది కూడా వాడైపోయాను. ఏమైతారా ఈరోజు ఏం చేస్తారంటే ఎవరైతే ప్రేమించుకుంటారో వాళ్ళు ముద్దు పెట్టుకుంటారంట. ఎందుకురా అంటే, అంటే వాళ్ళ ప్రేమకి ముద్దు ముందు కూడా వస్తుంది ముద్దు, కానీ ఈరోజే ఎందుకు అంటే వాళ్ళు ఏంటంటే వాళ్ళ ప్రేమని వ్యక్తపరచుకుంటా ఉన్నాడు, వాళ్ళ ప్రేమని చెప్తా ఉన్నాడు. ఈ స్టోరీలో కూడా మనం చూస్తే ఇస్కరియోతు యూదా ఏం చేస్తా ఉన్నాడు, యేసు ప్రభు దగ్గరికి వచ్చి ముద్దు పెడతా ఉన్నాడు. కానీ ఎట్లాంటి ముద్దు అది, ఏం ముద్దు పెడుతుండే ఆయన, మోసపరిచే ముద్దు. కరెక్ట్ చెప్పింది రజనీ గారు, పట్టించే ముద్దు అది. కానీ యేసు ప్రభు ఎట్లాంటి ఆన్సర్ ఇస్తాడు, నా చెలికాడా, నా స్నేహితుడా. అంటే దేవుని ప్రేమ ఎట్లాంటిది తెలుసా, అన్కండిషనల్ లవ్ అంటారు. అన్కండిషనల్ లవ్ అంటే ఏంటంటే
కండిషన్స్ ఉన్న లవ్ని కండిషనల్ అంటారు. కండిషన్స్ అంటే ఏంటంటే నువ్వు ఇది చేస్తే షరతులు అంటే టర్మ్స్ అండ్ కండిషన్స్ అంటారు. అంటే నువ్వు ఇది ఇట్లున్నావు అనుకో, నువ్వు ఇట్లుంటే నేను ఇంత ప్రేమగా ఉంటా. నువ్వు కానీ ఆగం చేసినావు అనుకో, నువ్వు కానీ నేను చెప్పిన మాట వినలేదు అనుకో, నేను అస్సలు ప్రేమించా. అట్లాంటి ప్రేమ కాదంట దేవుంది, అట్లాంటి ప్రేమ కాదంట. ఇక్కడ ఇస్కరేతు యూదా పట్టించడానికి వెళ్తుండు, వెళ్ళి ముద్దు కూడా పెట్టాడు. కానీ యేసు ప్రభు ఏమంటుండు అతన్ని? స్నేహితుడా అంటుండు, చెలికాడా అంటుండు. అంత ప్రేమిస్తున్నాడంట. సాంగ్ ఆఫ్ సాంగ్స్ ఉంటుంది, పరమగీతంలో ఉంటుంది. ఏంటంటే మొదటి 2 వచనాలను మనం చూస్తాం. ఏంటంటే షూలమతి అంటా ఉంటుంది. ఏమంటా ఉంటుందంటే, నోటి ముద్దులతో అతడు నన్ను ముద్దు పెట్టుకున్నాడు, అతని ప్రేమ ద్రాక్షారసం కంటే ఎంతో మధురమైనది అంటాడు. ముద్దు దేనికి సాదృశ్యం తెలుసా? ఒకళ్ళు ముద్దు పెడుతున్నది ఏంటంటే లవ్ అన్నమాట. అంటే ప్రేమలో ఉన్నవాళ్ళు ప్రేమని వ్యక్తపరచుకోవడానికి చేసే పని అది. యేసు ప్రభు మనం ఇక్కడ చూస్తూ ఉంటే, ఈ స్టోరీస్లో చూస్తూ ఉంటే, అక్కడ ఆ స్టోరీ ఏది, మన బల్ల దగ్గర స్టోరీ కూడా మనం అక్కడికి వచ్చేద్దాము. ఆ స్టోరీలో కూడా చూస్తూ ఉంటే ఇస్కరేతు యూదా పట్టిస్తాడని తెలుసు, కానీ అయినా వచ్చి ఏం చేస్తున్నాడు? కాళ్ళు కడుగుతుండు. ఫస్ట్ కాళ్ళు కడుగుతుండు. యాక్చువల్గా ఏం తెలుసా, కాళ్ళు కడిగే పద్ధతి ఏంటి తెలుసా? అప్పటి కాలంలో ఏంటిదంటే, ఇజ్రాయెల్ కల్చర్ ప్రకారం ఏంటిదంటే, ఎవరైతే టవల్ కట్టుకున్నాడని ఉంది బైబిల్లో, ఆ టవల్ కట్టుకొని ఎవరైతే పని చేస్తూ ఉంటారో వాళ్ళు సర్వెంట్ అన్నట్టు. ఎవరు? సర్వెంట్, బానిస అన్నట్టు. బానిసలు ఆ పని చేస్తారు. కానీ ఎప్పుడైతే యేసు ప్రభు ఆ ఫస్ట్ గెస్ట్ ప్లేస్లో ఉన్నాడు, తర్వాత ఏం చేసింది తెలుసా? ఆ సర్వెంట్ అనే ఒక డ్రెస్ వేసుకొని, అంటే ఆ పని చేయడానికి ఏం చేసిందంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళినంట, వాళ్ళ కాళ్ళకి ఉన్న దుమ్ము మొత్తం తుడిచేస్తున్నాడంట. పళ్ళం పెట్టుకొని వాటర్ వేసి కడుగుతా ఉన్నాడంట. అందులో ఇస్కరేతు యూదా కూడా ఉన్నాడు. ఇదంతా దేవునికి తెలుసు. ఇదంతా తెలిసి కూడా దేవుడు ప్రేమిస్తున్నాడు. అది నిజమైన ప్రేమ అంటే. హల్లెలూయా. దేవుడు మనం చేసే గలీజ్ పనులన్నీ తెలుసు. దేవుడు మనం చేసే నీచమైన పనులన్నీ తెలుసు. ఆ పనులు తెలిసిన, మనం చేసే క్రియలు, మనం చేసే కార్యాలు, మనం ఆలోచించే విధానం అన్ని గలీజ్ అని తెలిసి కూడా ఆయన మనల్ని స్నేహితుడు అంటున్నాడు. హల్లెలూయా. ఆయనకు సర్వం తెలుసు బ్రదర్స్, అన్నీ తెలుసు దేవునికి. మనం ఎట్లాంటి వాళ్ళం తెలుసు, మనం ఎంత గలీజోళ్ళం తెలుసు, మనం ఎవరిని ఎట్లా మాట్లాడటమో తెలుసు, ఒకరి గురించి ఎంత తప్పుగా ఆలోచిస్తామో తెలుసు. ప్రతిదీ ఎరిగిన వాడు, అట్లా అన్ని తెలిసిన దేవుడు మనల్ని ప్రేమిస్తాడు. హల్లెలూయా. కండిషన్స్ లేవు ఆయనకి, షరతులు లేవు. నువ్వు ఇట్లుండు అప్పుడు నేను ప్రేమిస్తా, నువ్వు ఇంత ఇట్లుండు నేను అప్పుడు ప్రేమిస్తాను కాదు. ఆయన ప్రేమ ఎప్పుడు ఒకటేలాగా ఉంటుందంట. మనం అనుకుంటాం, మనం ఈ పని చేసిన, ఇప్పుడు నేను బల్లిరిచిన, ఇప్పుడు దేవుడు బల్లిరిచిండు, ఇరవగానే దేవుడు నన్ను ఎక్కువ ప్రేమిస్తుండని కాదు. బల్లిరిచినా ఇరవకున్నా దేవుడు ఎక్కువనే ప్రేమిస్తాడు. నేను వాక్యం ఇక్కడ చెప్పకపోయినా దేవుడు నన్ను ఎక్కువనే ప్రేమిస్తాడు. చెప్పాలా వద్దా? చెప్పాలి, ఎందుకంటే దేవుడు మిమ్మల్ని ప్రేమిస్తుంది కాబట్టి. హల్లెలూయా, హల్లెలూయా. మనం బైబిల్ ఎక్కడ చూసినా ఏమంటారు అంటే గ్రేటర్ విజ్డమ్ అనేది అంటే దాగి ఉంటుంది. మనం ఇక్కడ చూస్తూ ఉంటే ఏం తెలుసా, 3వ వచనంకి వద్దాం. యోహాను సువార్త 13వ అధ్యాయంలో 3వ వచనంలో మనం చూస్తూ ఉంటాం. ఆడ మనం 13వ అధ్యాయం 3వ వచనం ఒకసారి చదువుదాం. తండ్రి తన చేతికి సమస్తము అప్పగించెననియు, తాను దేవుని యొద్ద నుండి బయలుదేరి వచ్చిననియు, దేవుని యొద్దకు వెళ్ళవలసి ఉన్నదని యేసు ఎరిగి అంట. హల్లెలూయా, హల్లెలూయా. తండ్రి తన చేతికి సమస్తము అప్పగించిండు అని చెప్పేసి యేసు ప్రభుకి తెలుసు అంట. ఎంత 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 దేవుడు ఇచ్చిండంటే యేసు ప్రభుకి తన చేతులకి ఎంత ఇచ్చిండంట? అన్ని ఇచ్చిండంట. సమస్తము ఎవరి చేతులకు ఇచ్చిండంట? ఎవరి చేతులకు ఇచ్చిండు? యేసుక్రీస్తు చేతులకి సమస్తం ఇచ్చిండంట. అది యేసు ప్రభు తెలుసుకున్నాడంట. తెలుసుకొని ఏం చేస్తుండ తెలుసా? నెక్స్ట్ పని కాలు కడుగుతున్నాడు. ఏది? ఆ చేతులతోనే. మనకి మన దగ్గర ఉన్నది అని తెలిస్తే, మన దగ్గర అథారిటీ ఉందని తెలిస్తే, మన దగ్గర ఏమంటారు మన దగ్గర మంచి మాట్లాడే తత్వం ఉందని తెలిస్తే మనం పట్టించుకోము, ఎవరిని తొక్కేస్తాం వాడిని ఇంకా, ఎందుకంటే మనం వానికన్నా తోపు కాబట్టి. ఇక్కడ యేసు ప్రభు సమస్తము అన్ని, ఎన్నున్నా అన్ని ఆయన చేతులు ఉన్నాయంట. అంటే సమస్తము తండ్రి ఏం చేసిందంటే యేసు ప్రభు చేతులకు ఇచ్చిందంట. ఆయన ఏం చేస్తుంది తెలుసా? ఇదంతా నాకుంది. ఈ ఇస్కరేతు యూదా గలీజోడు దగ్గర కూడా రానియను తంత కాలుతోని అని అనలే. ఏం చేసిండు?
ఆయన కాళ్ళ దగ్గరికి వెళ్ళి కడుగుతా ఉన్నాడంట. హల్లెలూయా, హల్లెలూయా. గొప్ప ప్రేమ. అక్కడ చూస్తే ఇస్కరియోతు యూదా ముద్దు పెట్టిండు, పట్టించిండు. కానీ ఇక్కడ యేసుప్రభు ఇదంతా చూస్తూ ఉంటే మనం యాక్చువల్గా ఈ ఈ స్టోరీ చూస్తూ ఉంటే తగ్గించుకోవడం కన్నా ఇంకెక్కువ ఇది. మనం ఈ స్టోరీస్ చెప్పేటప్పుడు ఏం చెప్తామంటే యేసుప్రభు తగ్గించుకొని మనం కూడా తగ్గించుకోవాలంటాం. కరెక్టే, అది తప్పంటలేను. కానీ ఇక్కడ తెలుసా గ్రేటర్ అంటే అక్కడ ఆ లవ్ ఎక్కువ కనపడుతుంది మనకి, హంబుల్నెస్ కన్నా ఎక్కువ ప్రేమ చూపిస్తున్నాడు ఇక్కడ. ఎక్కువ ఏమంటారు, త్యాగం మనకు కనపడతా ఉంది. హల్లెలూయా. మనం చూసుకుంటా ఉంటే ఇక్కడ ఇది యాక్చువల్గా మనం ఈ స్టోరీలో మనం చూసుకుంటా ఉంటే ఎప్పుడైతే యేసుప్రభు వెళ్ళి కాళ్ళు కడుగుతా ఉన్నాడో, కడుగుతున్నప్పుడు మనము కొన్ని డీటెయిల్స్ ఇక్కడ ఉంటాయి. అది మంచిగా అనిపిస్తుంది. అంటే ఈ వచనం 3వ వచనం పర్ఫెక్ట్ 3వ వచనం ఏం చెప్తున్నా అంటే, తండ్రి సమస్తం ఆయన చేతికి అప్పగించిండు అంట. ఇంకేందంట, తాను దేవుని యొద్ద నుండి బయలుదేరి వచ్చిండు, దేవుని యొద్దకు వెళ్ళవలసి ఉన్నదని యేసు ఎరిగి ఈ పని చేస్తున్నట్ట. అంటే ఆయన తండ్రి దగ్గర నుంచి వచ్చిండు, మళ్ళీ తండ్రి దగ్గరికి వెళ్ళాలి కదా, ఇది ఆయన చేయాలనుకున్న పని. మనం ఈ స్టోరీలో చూస్తే దేవుడు ఒక చిన్న ఏమంటారు, ఇది మీరు చూసినట్టయితే అక్కడ దేవుడు ఒక చెప్తా ఉన్నాడు మనకి. ఏంటంటే యేసుక్రీస్తు కూడా తండ్రి తనకు సమస్తం ఇచ్చిండు, ఆయనకు ఒక ప్లేస్ ఇచ్చిండు, ఆయనకు ఒక అధికారం ఇచ్చిండు, మంచి ప్లేస్ ఇచ్చిండు. కానీ యేసుప్రభు ఏం చేసిండు తెలుసా, ఆ ప్లేస్ నుంచి దిగి తన గార్మెంట్స్, బైబిల్ ఉంది ఏంటంటే తన గార్మెంట్స్, తన బట్టలంట పక్కన పెట్టినంట. యేసుప్రభు సర్వము ఆయన వల్ల కలిగిందంట, సమస్తము ఆయన కొరకే ఉన్నదంట, ఆయన లేకుండా సృష్టి ఏం జరగలేదంట. అంత గొప్ప దేవుడంట, అంత గొప్ప కుమారుడంట, తన మహిమను వీడి మామూలుగా మనలాంటి శరీరం వేసుకొని భూమి మీదకి వచ్చింది. అర్థమవుతుందా? బ్యాక్గ్రౌండ్ స్కోరా. భూమి మీదకి వచ్చిందంట. మనం చూస్తూ ఉంటే భూమి మీదకి వచ్చి ఆయన ఏం చేసిండు చెప్పండి? యేసుప్రభు మన కోసం వచ్చి ఏం చేసిండు? మన పాపాలన్నీ కడిగేసిండు. మనం ఇక్కడ కూడా చూస్తూ ఉంటే ఆ శిష్యుల కాళ్ళన్నీ కడిగేసిండు. అర్థమవుతుందా? శిష్యుల కాళ్ళు కడిగినాక బైబిల్ ఎంత మంచి డీటెయిల్ అది రాసిండు దేవుడు. ఇక్కడ ఏమని రాస్తుంది తెలుసా? అదంతా తర్వాత పేతురు మాట్లాడేది ఇదంతా మనం చూస్తూ ఉంటాము. దాని తర్వాత 12వ వచనం చూడండి. వారి పాదములు కడిగి తన పై వస్త్రము వేసుకున్న తర్వాత ఆయన మరలా కూర్చుండి. యేసు ప్రభు తన స్థానాన్ని విడిచిపెట్టిన, అంటే మహిమని విడిచిపెట్టి మన కోసం సాదాసీదగా భూమి మీదకి వచ్చి పశువుల పాకల పుట్టి మన కొరకు సిల్వలో చనిపోయి మళ్ళీ ఏం చేసింది తెలుసా? మళ్ళీ ఆయన స్థానానికి వెళ్ళి కూర్చున్నాడంట. హల్లెలూయా, హల్లెలూయా. అంటే దేవుడు ఆ 3వ వచనాన్ని నెక్స్ట్ జరిగే స్టోరీలనే చెప్పేస్తుండే మొత్తం. ఆ 3వ వచనం ఏముంది? తండ్రి సమస్తము ఇచ్చినని అర్థమయ్యి తన తండ్రి దగ్గర నుంచి వచ్చి మళ్ళీ తండ్రి దగ్గరికి వెళ్ళడానికి అదంతా తెలిసి ఈ పని చేస్తున్నాడంట. అంటే బైబిల్లో ప్రతిదీ ఒక స్టోరీలోనే దేవుడు చెప్పాలనుకున్నది ఒక వచనం ముందే చెప్పిండు ఆల్రెడీ. మనకు ఫస్ట్ వచనంలో అర్థమవుతుంది, సెకండ్ వచనంలో అర్థమవుతుంది. ఫస్ట్ వచనం చెప్పినప్పుడే సెకండ్ వచనంలో ఈయన గురించి చెప్తుండు, ఇస్కరియోతు యూదా గురించి. మళ్ళీ 3వ వచనం చెప్పి 4వ వచనంలో మళ్ళీ మొత్తం చెప్తా ఉన్నాడు, ఈ స్టోరీ మొత్తం చెప్తా ఉన్నాడు. హల్లెలూయా. అప్పుడు ఎప్పుడైతే ఈ పని చేసిన తర్వాత మనం చూస్తూ ఉంటే ఏంటంటే యేసుప్రభు చెప్తా ఉంటాడు, మీరు ఇలాగనే చేయండి అని చెప్తాడు. మీరు ఇలాగనే చేయండి అంటే ఇది మనకు తెలిసి ఏంటంటే వాషింగ్ ఆఫ్ ద ఫీట్ అంటే యాక్చువల్గా ఏంటంటే శిష్యులందరి దగ్గరికి వెళ్ళి యేసుప్రభు ఏం చేస్తాడు అంటే నీళ్ళతో కడుగుతా ఉన్నాడు. మనకు అది దేనికి సాదృశ్యం, దేని గురించి చెప్తున్నాడు అంటే అది వాక్యం గురించి చెప్తున్నాడు. ఏంటంటే ఇప్పుడు మనం కూడా ఏంటంటే ఎప్పుడైతే మనం యేసుక్రీస్తులో వాక్యం చెప్పబడుతుందో యేసుప్రభు ఏం చేస్తాం అంటే మీ పాదాలని కడుగుతా ఉన్నాడంట. వాషింగ్ ఆఫ్ ఫీట్ అని అంటే మీ పాదాలు ఎందుకంటే బైబిల్లో చెప్తున్నాడు ఏంటంటే ఒక్కసారి కడగబడిన వాడు మళ్ళీ మొత్తం కడగాల్సిన అవసరం లేదు, కాళ్ళు ఒకటి కడుక్కుంటే సరిపోతుంది అంటాడు. ఇప్పుడు మన అందరం బయట తిరుగుతూ ఉంటాం, పిచ్చి పిచ్చి ప్లేసెస్లో తిరుగుతూ ఉంటాం. కానీ దేవుడు ఆయన సన్నిధికి వచ్చినప్పుడు ఏం చేస్తా ఉన్నాడు తెలుసా? వాషింగ్ చేస్తూ ఉన్నాడంట, కడుగుతూ ఉన్నాడంట. మిమ్మల్ని అందరినీ యేసుప్రభు ఏం చేస్తా ఉన్నాడంట? కడుగుతూ ఉన్నాడంట. మనం ఎంత ఆగమగలమైన ఎంత ఉన్న ఆయనకు తెలిసిన ఆయన సమస్తము ఆయన దగ్గర ఉండి ఆయన మనల్ని కడుగుతా ఉన్నాడంట. ఎందుకంటే ఇప్పుడు పరలోకంలో తండ్రి కుడి పార్శ్వంలో కూర్చున్న ఆయన మన సర్వెంటే. ఇప్పుడు మళ్ళీ ఆయన మన సేవ చేస్తూనే ఉన్నాడు. ఇప్పుడు దేవుడు ఎన్నుకుంటా ఉన్నాడు జనాల్ని. అందుకే బైబిల్లో రోమిల్ రాసిన పత్రికలు చెప్తారు ఏంటంటే సువార్త ప్రకటించు వారి పాదములు సుందరములు అంటాడు, వారి పాదములు సుందరములు అంటాడు. ఎందుకంటే దేవుడు వాళ్ళని ఏం చేస్తా ఉన్నాడు అంటే దేవుడు కొంతమందిని ఏర్పరచుకుంటున్నాడు,
దేవుడు ఫస్ట్ వాళ్ళని క్లీన్ చేస్తూ ఉన్నాడు, వాళ్ళకి ఓడిస్తూ ఉన్నాడు. వాళ్ళని దేవుడు ఏం చేస్తున్నాడు అంటే బ్యూటిఫుల్గా చేస్తున్నాడు, వాళ్ళ ఫీట్ని బ్యూటిఫుల్ చేస్తున్నాడు. ఎందుకంటే ఓడితో వాళ్ళు కడగబడతా ఉంటారు. వాళ్ళు ఏం చేస్తున్నారంటే వేరేటోళ్ళకి చెప్తా ఉన్నారు, వాళ్ళ ఫీట్ కడుగుతూ ఉన్నారు. వాళ్ళు ఏం చేస్తున్నారంటే వేరేటోళ్ళకి చెప్తా ఉన్నారు, వాళ్ళు వేరేటోళ్ళ ఫీట్ కడుగుతూ ఉన్నారు. అంటే ఇదంతా ప్రాసెస్. నేను చేసినట్టు మీరు కూడా చేయండి అంటుండు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన మనల్ని ఎంతో ప్రేమిస్తుండు. మనందరినీ కూడా ఇప్పుడు మీరు అందరు ఇక్కడికి వచ్చిర్రు, మీరు వాక్యం వింటురు. ఎందుకు తెలుసా? దేవుడు మీరు అంటే ఇష్టం, మీరు అంటే ప్రేమ. ఆయన మీ పాదాలని కడగడానికి మీరు ఇక్కడికి వచ్చారు చెప్పాలంటే. ఆయన మనల్ని కడుగుతా ఉన్నాడు, మనల్ని క్లీన్ చేస్తూ ఉన్నాడు. మనము ఎట్టో వెళ్తూ ఉంటాం, మనకు తెలియదు. మనం వెళ్ళిన ప్లేసెస్లో ఆగమాగం ఉంటా ఉంటుంది, మన కాళ్ళకి చెత్త ఉంటా ఉంటుంది, అంతా మలినం అంటాం కదా, మలినం అంటుకుంటా ఉంటుంది. కానీ యేసుప్రభు ఏం చేస్తాడు తెలుసా? మీరేం చేయకండి, వచ్చి కూర్చోండి, వచ్చి కూర్చోండి, నేను వచ్చి మిమ్మల్ని కడుగుతా. హల్లెలూయా, హల్లెలూయా. గుర్తుపెట్టుకోండి, సమస్తము ఆయన చేతిలో ఉన్నాయి. ఆయన వచ్చి కడుగుతున్నాడు. ఆయనకి ఏం పని లేదని కాదు, ఆయన ఖాళీగా ఉన్నాడని కాదు, ఆయనకు అంత అధికారం ఉంది, సమస్తము ఆయన చేతిలో ఉంది. ఆయన ఏం చెప్తుంది అవుతుంది. అట్లాంటి వ్యక్తి నిన్ను ప్రేమిస్తుంది కాబట్టి నీ దగ్గరకు వచ్చి నీ కాళ్ళు కడుగుతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. పేతురుకి అర్థం కాదు, ఏంది దేవా ఏం మాట్లాడుతున్నావు నన్ను నాకు అడగకంటే నీకు తర్వాత అర్థమవుతుంది అంటాడు. మనం చూస్తే అపోస్తుల కార్యం 2వ అధ్యాయంలో ఆయన కడగడం స్టార్ట్ పెడతాడు. పరిశుద్ధాత్మ అతని మీదకి రాగానే ఆయన ఎప్పుడైతే ప్రకటిస్తాడో కొన్ని వేల మంది మారుతారు, 3000 మంది మారుతారు. హల్లెలూయా, హల్లెలూయా. అది కంటిన్యూ అవుతా ఉంది, అది కంటిన్యూ అవుతా ఉంది. హల్లెలూయా. మన దగ్గరికి వచ్చింది, మన దగ్గర నుంచి ఇంకెంత చాలా మంది దగ్గరికి వెళ్ళాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఎట్లయితే ఇస్కరియోతు యూదా యేసుప్రభు దగ్గరకు వచ్చి ముద్దు పెట్టిండు, కానీ అది ఏ ముద్దు? మోసపరిచే ముద్దు. కానీ దేవుడు మనల్ని ప్రేమతోని మన కాళ్ళు కడుగుతా ఉన్నాడు. హల్లెలూయా. ప్రేమిస్తున్నాడు. మనందరం ఆ ప్రేమలో నిలిచిందాం. ఎందుకంటే మనకి ఆల్రెడీ ఫస్ట్ చెప్పిన వచనం కూడా అదేంటంటే పరిపూర్ణ ప్రేమ ప్రతి భయమును వెళ్ళగొట్టునంట. హల్లెలూయా. ఈ రోజు నుంచి మీరు ధ్యానిస్తూ ఉన్నాడు, దేవుడు మిమ్మల్ని ఎంతో ప్రేమిస్తుండు. ఇస్కరియోతు యూదులకు మన మైండ్ ఉన్నా కానీ దేవుడు మనల్ని ప్రేమిస్తూనే ఉండు. ఆయన వచ్చి మనం యేసుప్రభు గురించి ఏం తెలియదు మనకి, మనం వచ్చి ఒక బోధకులకనే చూస్తూ ఉన్నాం, కానీ ఆయన ఫ్రెండ్ అంటుండు. మనం బోధకులకనే వస్తూ ఉన్నాం, అరే ఈయన చెప్పే మాటలు మంచిగా ఉన్నాయి కదా, అరే బాగానే ఉన్నాయిలే, మనకు ఆయన గురించి ఏం తెలియదు. ఇస్కరియోతు యూదా కూడా కరెక్ట్ అర్థం కావట్లే, ఆయన హృదయం అర్థం కావట్లే, ఆయన ప్రేమ అర్థం కావట్లే, టఫ్గా ఉన్నాడు. కానీ అట్లాంటి దగ్గర కూడా నీకేం అర్థమైతలేదు, ఎంత చెప్పినా నీకేం అర్థమైతలేదు ఆ గురించి అని అంటలేడు, స్నేహితుడా అంటాడు. అయినా నీకోసం చచ్చిపోవడానికి నేనున్నా అంటే మనం ఎంత వరస్ట్ గాలమైనా కానీ దేవుడు మనల్ని ప్రేమిస్తూనే ఉంటాడు. అది గుర్తుపెట్టుకోండి. హల్లెలూయా. మనం పిచ్చి పిచ్చి నడకలు నడిచినామా, రండి. ఆగమాగం తిరిగినామా, చర్చికి రండి, ఆయన సన్నిధికి రండి, ఆయన మిమ్మల్ని వచ్చి అడుగుతూ ఉంటాడు. తర్వాత మిమ్మల్ని నీతి మార్గంలో ఆయన నడిపిస్తాడు. పిచ్చి పిచ్చి మార్గంలో తిరిగి అంటించుకొని వస్తూ ఉంటాం మనం. అందుకే నాకు చాలా మీకు కూడా అనిపించింది అంటే, ఎప్పుడైతే మనము లోపల ఏదో ఒక తెలియని ఎంప్టీనెస్ ఉంటా ఉంటుంది, మనకి ఏదో బాధ ఉంటా ఉంటుంది, కానీ ఎప్పుడైతే వాక్యం వినగానే ఏమైందంటే ఒక రిఫ్రెష్ వస్తుంది మనకి. ఏమంటే ఒక మంచి, అంటే ఇప్పుడు మనం ఎక్కువ దూపైనప్పుడు ఎండాకాలంలో ఎక్కువ అనిపిస్తుంది, సడన్ లో వాటర్ తాగితే ఏమనిపిస్తుంది? అంటే ఒక మంచి సేద తీరుతుంది, అంటే ఒక మంచి రిఫ్రెషింగ్ అనిపిస్తుంది. అబ్బా ఆ వాటరే మనకి అప్పుడు బిర్యానీలా కనపడుతుంది, వాటర్ ఉంటే చాలరా అనిపిస్తుంది. అట్లా మనం కూడా ఆగమై వచ్చినా కానీ దేవుని దగ్గరకు వచ్చినప్పుడు ఏమైందంటే ఆ వాటర్ ఎప్పుడైతే కడుగుతూ ఉంటాడో, వాటర్ ఎప్పుడైతే వస్తూ ఉంటుందో మీ దగ్గరికి, మీరు క్లీన్ అవుతూ ఉంటారంట, మీ హృదయం క్లీన్ అవుతూ ఉంటుందంట. కానీ రావడం మాత్రము ఖచ్చితంగా చేయండి. ఎందుకంటే చాలా మంది ఎప్పుడో 2-3 నెలలకి, నెల 15 రోజులకి ఒకసారి వచ్చిరనుకో, ఎట్లుంటే మురికి ఉంటుంది. ఎప్పుడు వస్తూ ఉండరు అనుకో, ఫ్రీగా ఉంటాం మనం ఇంకా లైఫ్ ఉంటుందంట మన దాంట్లో. అర్థమవుతుందా? మీరు ఏం చేయని అవసరం లేదంటుంది దేవుడు. ఇక్కడ స్టోరీలో చూసిరు కదా, శిష్యులు ఏమైనా వేసిరా? జస్ట్ కూర్చురు. పేతురు ఒక్కడే నువ్వు కడగొద్దని అన్నాడు. కానీ మనం మనం నిజంగా తగ్గించుకునే వాళ్ళు ఏం చేస్తారు తెలుసా? దేవా కడుగు దేవా, ప్లీజ్ దేవా, నా అంతలు నాకు అయితలేదు దేవా, నువ్వు కడుగు దేవా. కడగలా? ఆల్రెడీ యేసుప్రభు నేను కడుగుతున్నాడు. ఇట్లా పెట్టుకోపోయినా కడుగుతాడు, ఇట్లా పెట్టుకోని అవసరం లేదు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు మనల్ని ఇంత ప్రేమిస్తుండు కదా. మనందరం ఒక పాట పాడదాం లాస్ట్లో. కళ్ళు మూసుకోండి, అందరు కళ్ళు మూసుకోండి. మనం ఒక పాట పాడి ఆ ప్రేమను జ్ఞాపకం చేసుకుందాం.
ఎన్నడెన్నడు మారనిది నా యేసుని నిత్య ప్రేమ, ఎన్నడెన్నడు వీడనిది నా యేసుని నిత్య ప్రేమ, ఎన్నడెన్నడు మారనిది నా యేసుని దివ్య ప్రేమ, ఎన్నడెన్నడు వీడనిది నా యేసుని నిత్య ప్రేమ. ప్రేమ యేసుని ప్రేమ, అది ఎవ్వరు కొలువలేనిది, నిజము దీనిని నమ్ము, ఇది భువి అందించలేనిది. ప్రేమ యేసుని ప్రేమ, అది ఎవ్వరు కొలువలేనిది, నిజము దీనిని నమ్ము, ఇది భువి అందించలేనిది. మనకు తెలిసి ఏంటంటే ఈ భూమి మీద మనకెన్ని ప్రేమలు అంటే మనం ఎంతమందిని ప్రేమించినా, ఎంతమంది మనల్ని ప్రేమించినా ఇవన్నీ శాశ్వతం కాదు, మనకు తెలుసు అది. కానీ ఏది శాశ్వతం తెలుసా? ఆ యేసు ప్రభు శాశ్వతమైన ప్రేమతో నిన్ను ప్రేమించున్నాడు. శాశ్వతమైన ప్రేమ అన్నప్పుడు అర్థం చేసుకోవాలి అది శాశ్వతం ఉంటుందని. ఆయన చనిపోయేంత వరకే ప్రేమిస్తా అంటలేడు, చనిపోయి తిరిగి లేచి ప్రేమిస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే ఈ చరణం కూడా మంచిగా ఉంటుంది. ధరణిలోని ప్రేమలన్నీయు స్థిరము కావు, తరిగిపోవును, క్రీస్తు యేసు కల్వరి ప్రేమ వరకు ఆదరించును. మళ్ళీ చెప్దాం. ధరణిలోని ప్రేమలన్నీయు స్థిరము కాదు, తరిగిపోవును, క్రీస్తు యేసు కల్వరి ప్రేమ కడవరకు ఆదరించును, ఎన్నడెన్నడు మారనిది నా యేసుని నిత్య ప్రేమ, ఎన్నడెన్నడు వీడనిది నా యేసుని నిత్య ప్రేమ. అందరం చెప్దాం. ఎన్నడెన్నడు మారనిది నా యేసుని దివ్య ప్రేమ, ఎన్నడెన్నడు వీడనిది నా యేసుని నిత్య ప్రేమ. ప్రేమ యేసుని ప్రేమ, అది ఎవ్వరు కొలువలేనిది, నిజము దీనిని నమ్ము, ఇది భువి అందించలేనిది. హల్లెలూయా, హల్లెలూయా. ఇది భూమి అందించలేనిది, ఎందుకంటే ఇది భూమికి సంబంధించింది కాదు, పరలోక సంబంధమైంది. అక్కడి నుంచి వచ్చిన ప్రేమ, మళ్ళీ అక్కడికే వెళ్ళిన ప్రేమ, అక్కడి నుంచి మనల్ని ప్రేమిస్తున్న ప్రేమ. కాబట్టి ఆ ప్రేమలో మనము సంతోషంగా ఉందాం. ఆ ప్రేమలో మనం ఏం చేద్దామంటే రిజాయిస్ అయిదాం. సాంగ్ ఆఫ్ సాంగ్స్లో ఉంటుంది ఏంటంటే ఆయన ప్రేమను బట్టి, ఆయనను బట్టి మనం ఆనందించాలి. హల్లెలూయా. ఈ వ్యాలంటైన్స్ డే రోజు లోకమంతా ప్రేమించుకుంటున్నా అనుకుంటుంది, ప్రేమించుకుంటున్నాం అని అనుకుంటారు వాళ్ళు. మోసపరిచి ప్రేమ ముద్దులు ఇస్తారు. హల్లెలూయా. అట్లాంటి ప్రేమలకి మనం మోసపోద్దు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకున్నది ఏంటంటే శాశ్వతమైన ప్రేమ. ఆ ప్రేమనే మనము వెంటాడదాం, ఆ ప్రేమకే లోబడి ఉందాం. ఇంకే ప్రేమ కూడా శాశ్వతం కాదు. మనం చూసినాం కదా పాటలు కూడా, ఏ ప్రేమ కూడా శాశ్వతం కాదు. ఆయన దగ్గర సమస్తం ఉంది. ఆ సమస్తం ఉన్న దేవుడు నిన్ను ప్రేమించి నీ కాళ్ళు కడుగుతాడు. మీరు సండే వస్తున్నారా, ట్యూస్డే వస్తున్నారా, మీ ఇంటికి మీటింగ్కి మేము వస్తున్నామా, ఎక్కడికి మేము వచ్చినా దేవుడు మీ కాళ్ళు కడుగుతా ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. అంత గొప్ప ధన్యత దేవుడు నీకు నాకు ఇచ్చిండు.
మనం ఆయన దగ్గర ఉండాల్సిన అర్హులం కానే కాదు, కానీ అట్లాంటిది ఆయన మన కాళ్ళు కడుగుతున్నాడు. హల్లెలూయా. అంత ప్రేమిస్తుండు. ఆ ప్రేమల్లో నిలిచిందాం. దేవుడి వాక్యం దీవించును గాక.